మార్కెట్కి వచ్చాను. కాయలు తీసుకున్నా, పనసకాయలు 4 ఇస్తాను. 4 కాయలు కూడా 1200 అయినాయి. మరి చిన్న కాయలు కూడా చిన్నయే. మరి వచ్చాను, తీసుకున్నాను. మరి వచ్చి తిరిగి వెళ్ళకూడదు. ఒక కొట్లోనే ఉన్నాయి. మార్కెట్లో 4 కొట్లు చూసా, లేవు. ఫస్ట్ ఒక కొట్లు అడిగాను, అక్కడే ఉన్నాయి, లేవు. అవి కూడా చిన్న కాయలే, పెద్దవి కూడా కాదు. తీసుకొస్తున్నాను. ఏంటో మరి వాళ్ళ వాతావరణం కూడా బాగా వర్షం అప్పుడు పొద్దున్న వర్షం వచ్చాను. అయిపోయాను. 10ంటికి బయలుదేరాను మార్కెట్కి. 10ంటికి మార్కెట్కి బయలుదేరితే మరి ఆ కొట్లో తీసుకొని వస్తున్నాను. మళ్ళీ బైపాస్కి వెళ్ళాలి. నేను బైపాస్ చంద్రబాబు ఆఫీస్కి వెళ్ళాలి. అదే సర్వీస్ గురించి మళ్ళీ సర్వీస్ గురించి అప్పటికి వెళ్ళాలి. అన్నయ్య అంటే మరి ఇచ్చి రావాలి. వెళ్ళి అడావుడిగా నాకు ఇవాళ కాయలు వాళ్ళు వేసేది లేదు. రేపు చర్చికి వెళ్ళాలి. రేపు పెట్టే మధ్యాహ్నం పెడతాను, లేదా సోమవారం నుంచి. అది మరి గ్యాస్ కంపెనీ ఇటు ఉందయ్యా. గ్యాస్ కంపెనీటా ఎంత ఉందా? ఇది రాజీవ్ గాంధీ పార్కు బాగానే ఉంటుందా అలానా? అదే వస్తూ ఉంటారా చక్కగా చూద్దాక? ఆదివారం బాగుంటారు అక్కడ. ఆదివారం టికెట్ తీసుకుంటారు. రైలు పిచ్చి ఇక్కడి నుంచి ఇదివరకు ఇక్కడంతా చెత్త వేసేవాళ్ళు. మేము పనులు చేసేవాళ్ళు, డిస్క్ పనులు. ఇక్కడంతా మురికి చెత్త వేసేవాళ్ళు. అదేలే వెళ్ళాలి, ఒకరోజు రావాలి అక్కడికి. ఇదివరకు మేము వచ్చి లారీలకి చెత్త వేసుకుని వెళ్ళడమే. ఇక్కడ దాకా వచ్చాం. గ్యాస్ కంపెనీ ఇంకా దూరం వెళ్ళాలా? అటు తిప్పాలి, బండి అటు తిప్పాలిగా. కొత్త బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి, కొత్త బస్ స్టాండ్కి వెళ్ళి సాయిబాబా గుడి కాడ చేసేవాళ్ళు మేము. అప్పుడు సాయిబాబా గుడి మేము పనిచేసేవాడు కడతా ఉన్నారు. ఇక్కడ సాయిబాబా గుడి కడతా ఉన్నారు. అది అప్పుడు కోరి, అది కింద డమలో కోరి, అది రాంపు. మేము పనులు చేసేటప్పుడే ఇక్కడ గుడి కడతా ఉన్నారు. ఇసుక పనులు చేసేవాళ్ళం, మొట్టా చేసాము మేస్తులుగా. వేసి 40 మంది ఉండేవాళ్ళు కూలోళ్ళు. పని చేయించేవాళ్ళం. ఫస్ట్ కూలికి వెళ్ళాను, తర్వాత మేస్త్రికే చేశాను. నేను మా అక్కాయి మొట్టా కట్టింది, నేను మొట్టా కట్టాను, చేసాం. అదే ఒకరోజు రావాలి రాజీవ్ గాంధీ పార్క్. అదే అంతవరకు మురికి చేస్తాం. అంతా మురికి చేస్తాం. అంతకుముందు అదేమి లేదు, ఖాళీ దొడ్డేది. చెరికి చెత్త, అరటి చెత్త అంతా పడేసేవాళ్ళు. అది మేము లారీల్లో వేసుకొని పోయేవాళ్ళం. దారులకి వేసుకెళ్ళి వేసుకునేవాళ్ళం. ఇక్కడికి వచ్చి వేసుకెళ్తూ ఉండేవాళ్ళం. అసమాడి పార్క్ చేసి శుభ్రంగా బాగుంది. అలా రావాలి, ఒకరోజు రావాలి. ఎక్కడ అసలు తీరుకోవట్లా, బిజీ. రూపాయి సంపాదన లేదు కానీ బిజీ ఎక్కువైపోయింది. అటు తిరగా మరి పొలం సమస్యలే, దాని గురించి ఎక్కువ తిరుగుతూ ఉంటాయండి ఆఫీసుల కాడికి. దానివల్ల ఖాళీ ఉండదు నాకు. ఎంత ఖాళీ ఉన్నా ఎటో ఒకటి వెళ్ళిపోతూ ఉంటాను. ఇంట్లో అంటే ఉండేది ఉండదు. ఆఫీస్ చుట్టూ తిరగటే. ఆ జగన్ పార్టీలో ఆయన ఉన్నంచే 5 సంవత్సరాలు తిరిగి ఆయన ఇంటి చుట్టూ. ఆయన మొహం చూసింది వాళ్ళు లేదు. మేము జగన్ ముఖ్యమంత్రి ఆయన ఉన్నప్పుడు 5 సంవత్సరాలు తిరిగి అర్జీలు పెట్టి చేసేటువంటి పరిష్కారం కాల. అసలు ఆయన మొహం కూడా మేము చూడాల. వెళ్ళటం రావటమే కానీ లోనే చుట్టూ ఇను వాళ్ళు వేసారు. అవును. చంద్రబాబు అని వచ్చాడు. 3వ వారంలో కలిసాను నేను ఆయన్ని. 3వ వారంలో కలిసి అప్లికేషన్ ఇచ్చి కింద వేసాడు. మెడలో సెకండ్ ఇచ్చాడు, ఫోటో దిగాడు, చక్కగా మాట్లాడాడు. మరి లోకేష్ బాబుని కలిశాను, ఆయనే. తర్వాత పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళాను కానీ కలవట్ల. ఆయన ఉంటున్నాడు కానీ కలవట్ల. జనం బాగుంటున్నారు అక్కడ, ఎక్కువ జనం ఉంటున్నారు. పెద్ద వాళ్ళు వెళ్తున్నారు. ఏమన్నా పర్మిషన్ ఉంటే వెళ్ళొచ్చు కానీ పర్మిషన్ మనం తీసుకోకుండా వరకు మామూలుగా వెళ్ళిపోతున్నాం అంతే. అట్లా వెళ్తున్నాము. అప్లికేషన్ ఇచ్చి వస్తున్నాం. ఇవాళ కూడా వెళ్ళాలి చంద్రబాబు అన్న ఆఫీస్కి. ఇవాళ కూడా వెళ్ళి ఇచ్చి రావాలి. ఇచ్చాం.
వెళ్ళి మా అర్జున్ మటుకు వెళ్ళిపోయినాయి. వాళ్ళు వచ్చిన కాంచి ఇస్తూనే ఉన్నాం. అది ఎందుకంటే ఇక్కడ అంతా గ్యాస్ కంపెనీ, ఇక్కడ లైన్ ఇక్కడ. ఓహో అబ్బో